my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't, that's what guides me the most. Your lies, I'll do what I want. నేను బర్త్డే పార్టీకి రెడీ అయిపోతున్నాను. సో బ్రైట్గా ఉండే రెడ్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. దీనికి ఎయిర్ చూసారా ఎంత ఉందో. అండ్ దీని స్పెషల్ వచ్చేసి దుప్పట్టా అండి. ఈ దుప్పట్టాకి లట్కన్స్ ఉన్నాయి కదా, ఈ టాజిల్స్ అయితే నేనే తయారు చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటో నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి, అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు మేకప్ అయిపోదాము. సో ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఎక్కువ మేకప్ ఏం చేసుకోనండి. ఇప్పుడైతే మాయిశ్చర్ రాసుకున్నాను అంతే. అండ్ ఫౌండేషన్ లాంటివి ఏమీ వాడను అనమాట. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా మేము పెట్టుకునే కాజల్ అండి, హిమాలయ కాజల్ ఆల్రెడీ చెప్పేశాను కదా. అండ్ స్పెషల్ అట్రాక్షన్ కావాలి అని అంటే లిప్స్టిక్ కంపల్సరీ అండి. నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి, కొంచెం బ్రైట్గా ఉండే ఈ రెడ్ కలర్దే తీసుకున్నాను. మ్యాచ్ అవుతుంది కదా, కొంచెం పాప్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఇది అయితే లాక్మీ బ్రాండ్ అండి. బట్ బంకగా ఉంటుంది అనమాట. అండ్ బాగా థిక్గా అనిపించింది. సో అందుకని చెప్పేసి టిష్యూతో చక్కగా క్లీన్ చేసి అవతల పడేసాను అనమాట. ఇప్పుడు ఫైనల్ బింది. అమ్మయ్య, మేకప్ అయిపోయినట్టే. ఇప్పుడు జ్యువెలరీ ఏం వేసుకోవాలి? ఇదా ఓకే. సో రెండిట్ల గురించి చెప్పేస్తాను. ఇది అయితే ఓన్లీ పెండెంట్ ఉంటుందండి, దీనికి ఇయర్ రింగ్స్ లేవు. అండ్ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఒక పెండెంట్ అండి, పెండెంట్ సెట్ అనమాట. సో చాలా క్యూట్గా ఉంది కదా, అండ్ ట్రెండీగా కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు మనం పార్టీకి వెళ్తున్నాం కదా, సో కాబట్టి కొంచెం హైలైట్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకోసం ఈ రెండిట్లో ఏది పెట్టుకోను అని ఆలోచిస్తూ నేను డ్రెస్ నార్మల్గా వేసుకుంటున్నాను కాబట్టి దాని మీద పెట్టి జ్యువెలరీ హైలైట్ అవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను పెద్ద పెండెంట్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, ఈ ముత్యాలు 3 లైన్స్ ఉన్నటువంటి ఈ చైన్తో పేరప్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఏంటి అని అంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఉన్న చాలా ఇయర్ రింగ్స్ సేమ్ కాంబినేషన్లో ఉంటాయండి, పర్ల్స్, పింక్ అండ్ గ్రీన్, ఈ 3 కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అయితే ఇవి తీసానండి, చాంద్ బాలీస్ అనమాట. సో 2 in 1 యాక్చువల్లీ. లోపల బుట్ట ఉంది కదండి, సో ఇలా హ్యాంగ్ అవుతుంది కదా. సో ఇది చాలా బాగుంటుందండి క్యూట్గా. యాక్చువల్లీ ఇవి అమ్ము కోసం తీసుకున్నాను, బట్ అమ్ము అయితే ఇవన్నీ హాస్టల్కి పట్టుకెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ చాంద్ బాలీస్ కింద గ్రీన్ ఎక్కువ హైలైట్ అవుతుంది, బట్ ఇప్పుడైతే మనకి గ్రీన్ ఎక్కువ అవసరం లేదండి. కాబట్టి ఈ రెడ్ కలర్ బుట్టలు మాత్రమే ఉండేలాగా కింద ఉన్నటువంటి ఈ హ్యాంగింగ్స్ని తీసేసాను అనమాట. సో ఇప్పుడు ఓన్లీ బుట్టలు ఉన్నాయి. ఈ బుట్టలకి పైన ఉన్నటువంటి ఇయర్ టాప్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా హైలైట్ అయ్యి కనిపిస్తుంది కదండి. కాబట్టి నేను ఇప్పుడు ఈ పెండెంట్ తోటి ఈ ఇయర్ రింగ్స్ని సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు చేతులకి వచ్చేసి నేను ఈ 2 బ్రాస్లెట్ వేసుకోవడానికి తీసాను అనమాట. సో ఇది వెడల్పుగా ఉన్నటువంటిది గాజులాగా కడలాగా ఉంటుంది కాబట్టి ఒక చేతికి వేస్తున్నాను. ఆ రెండోది ఉంది కదా, సో దాంట్లో అయితే గ్రీన్, పింక్, వైట్ స్టోన్స్తో ఉంది కాబట్టి సో దాన్ని 2వ హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. బర్త్డే బేబీ కోసము ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవడానికి షాప్కి వచ్చాం అనమాట. ఇప్పుడైతే ఒక సాఫ్ట్ టాయ్ తీసుకున్నానండి, ఎందుకంటే గర్ల్ బేబీ కదా, ఆడపిల్లలకి జనరల్గా ఈ సాఫ్ట్ టాయ్స్ బాగా నచ్చుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయి బొమ్మలు, ఏదైనా అమ్మాయి బొమ్మ వాళ్ళకి నచ్చింది అనుకోండి ఇంకా అది పట్టుకునే తిరుగుతూ ఉంటారు కదా. సో అదే మగపిల్లలు అనుకోండి, సో కార్లు లాంటివి, గన్నులు లాంటివి, సౌండ్లు వచ్చేవి, డిస్ట్రాక్షన్ ఉండేవి బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇదైతే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. హలో హాయ్ చెప్తుందండి మీకు. అండ్ దీని డ్రెస్ బాగా నచ్చిందండి మెయిన్, అందుకే కొన్నాను అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయామండి. సో మా గ్యాంగ్ అందరికీ కూడా ఈ ఫామ్ హౌస్ బాగా నచ్చింది అనమాట, చాలా కంఫర్టబుల్గా మాదే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో అందుకోసం అనేసి ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ మాకు ఈ ఫామ్ హౌసే గుర్తు వస్తుందండి. సో అండ్ చూసారు కదండి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది, అండ్ రూమ్స్ కూడా మా గ్యాంగ్కి సరిపోయేంత స్పేషియస్గా ఉన్నాయన్నమాట. మరి చిన్నవి కాదు పెద్దవి కాదు, సరిపోతాయి కరెక్ట్గా. సో అందుకోసమని ఎప్పుడు ఇక్కడికే వస్తున్నాం అనమాట. సో ఒకసారి అయితే ఫ్రీగా ఉన్నప్పుడు అంటే ఎవరు లేనప్పుడు సో ఫామ్ హౌస్ టూర్
టూర్ అయితే చేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు ఫంక్షన్కి వచ్చినా అందరూ ఉంటారు కదా, సో అలా అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకి క్లియర్గా అర్థం కదా ఏ రూమ్ ఏంటి, ఎట్లా ఉంది ఏంటి అనేసి తెలియదు కదా. సో ఈసారి ఎప్పుడైనా మేము పార్టీ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ అయితే ఫామ్ టూర్ చేసేస్తానండి. సో అండ్ మేము ఇక్కడికి బర్త్డే పార్టీకి రాగానే మాకు ఒక చాక్లెట్ చేతిలో పెట్టారనమాట. సో ఆ చాక్లెట్కి ఇదిగో చూసారు కదండి, ఇలాగ ఒక ట్యాగ్ ఉంది. సో దాని వెనకాల నెంబర్ ఉందన్నమాట. ఏంటి అని అడిగితే లక్కీ డ్రా ఉంటుందంటండి, మీ నెంబర్స్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, అవి ఉంటేనే మీకు గిఫ్ట్ ఇస్తాము అని చెప్పారు. అందుకని జాగ్రత్తగా నేను బ్యాగ్లో కుక్కేసాను దాన్ని. అండ్ ఇప్పుడైతే బర్త్డే పార్టీ చేసుకుంటున్న బేబీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పేస్తానండి. సో ఇప్పుడు బర్త్డే చేసుకుంటుంది మేధ. నేను ఆల్రెడీ మేధ గురించి మీకు చెప్పే ఉన్నాను అనమాట. సో భోగిపల్లి రోజు చూపించాను కదా, సో తను అండ్ బేబీ మదర్ వచ్చేసి రాజేశ్వరి అండి. సో యంగ్ కపుల్ అనమాట, చూస్తున్నారు కదా. అండ్ శ్రీనివాస్, వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. అండ్ శ్రీనివాస్ అయితే కంప్లీట్గా మా గ్యాంగ్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తాడనమాట. సో అందరినీ ఎంగేజ్ చేయడము, యాక్టివిటీస్ కండక్ట్ చేయడము, గేమ్స్ కండక్ట్ చేయడము, అలాగే ఎంపైరింగ్ చేయడము, సో అన్నీ కూడా తనవే చూసుకుంటాడు అనమాట. సో చాలా బాగా ఎంగేజ్ చేస్తాడని అందరినీ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా అందరూ కూడా, అంటే జనరల్గా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు డెఫినెట్గా కొంచెం డిఫరెన్సెస్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి ఏం లేకుండా కూడా సో చాలా బాగా చూసుకుంటాడు అనమాట శ్రీనివాస్. సో అలాగే రాజేశ్వరి వచ్చేసి మంచి డాన్సర్ అండి. డాన్స్ అయితే ఇరగదీస్తుంది అనమాట, చాలా బాగా చేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళని కలిస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఒక మంచి కపుల్ అనమాట. సో వాళ్ళ బేబీ మేధ సెకండ్ బర్త్డే అనమాట. అండ్ ఇక్కడ బర్త్డే గర్ల్ మేధ గురించి చెప్పాలంటే, సో మేధ నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. నేను అమ్మ కూడా, మా పాప కూడా సర్ప్రైజ్ అనమాట దాన్ని చూసి. ఎందుకంటే ఒక 1.5 year మేము కలిసినప్పుడు, సో 1.5 year బేబీ అస్సలు కూడా ఏ మాత్రం డిస్టర్బ్ చేయదండి. ఎప్పుడు ఏడవడం అనేది నేను చూడలేదన్నమాట. సో ఎన్ని పార్టీస్ జరిగినాయి ఇప్పటి వరకు, మేమందరం గ్యాదరింగ్స్ అయినాయి, ఎంత దూరం జర్నీ చేసినా, ఎలాంటి క్లైమేట్స్ ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా కానీ అస్సలు తను అసలు ఏ విధంగానూ కూడా పేరెంట్స్ని కానీ అస్సలు డిస్టర్బ్ చేయదనమాట. నచ్చకపోయినా కొత్త ప్లేసులకి వెళ్ళినా పిల్లలు ఏడుస్తారు కదండి, మేధ అయితే అస్సలు అనమాట చాలా తను ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటో తెలుసా, మేధ మదర్ రాజేశ్వరి మంచి డాన్సర్ అనమాట. డాన్స్ అయితే ఎరగదీస్తుంది. సో సేమ్ అనమాట, మేధ కూడా జస్ట్ మ్యూజిక్ ఆన్ కదండి. రాజేశ్వరి మేధ డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ వేసుకున్నారు, డిజైనర్ డ్రెస్సెస్ అనమాట, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది గోల్డ్ బ్రాస్లెట్ అండి. సో మేధ కోసము మా తెలుగు అసోసియేషన్ అందరం కూడా కలిసి కొనిచ్చినటువంటి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. సో బాగుంది కదండి, క్యూట్గా.
సో చాలా జనరల్గా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1.5-2 years అయితే ఎవరిని కలవలేదండి కరోనా గురించి. ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండాల్సి వచ్చింది కదా. సో అప్పుడు అనిపించింది అనమాట బాగా అసలు ఒంటరిగా ఫీల్ అవడము. అండ్ అప్పుడున్న టెన్షన్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్స్ కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎవరితోటి షేర్ చేసుకోలేకపోయాము, ఎవరితో మాట్లాడలేకపోయాము అనమాట. సో తెలియదు అసలు ఎవరున్నారో తెలుగు వాళ్ళు కూడా తెలియదు అనమాట ఆ టైంలో అయితే. సో అందుకోసం అని చెప్పేసి ఆ తర్వాత ఎప్పుడైతే మా గ్యాదరింగ్ స్టార్ట్ అయినాయో ఒకరినొకరు కలవడం మొదలుపెట్టామో అప్పుడు అనుకున్నాం అనమాట వెంకట్ నేను. సో ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరిగినా ఏ ఫంక్షన్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా అస్సలు ఆబ్సెంట్ అవ్వద్దు, కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మేమైతే డుమ్మా కొట్టకుండానే ఉంటామండి అన్లెస్ ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే తప్ప. అలాగే ఎవరైనా సరే ఎవరిళ్ళల్లో అయినా ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ఉన్నా వాళ్ళ సంతోషాన్ని అందరితోటి పంచుకోవాలనే కదండి పిలుస్తారు మనల్ని. సో కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళు లేరు, దూరంగా ఉన్నారు అలాంటి ఫీలింగ్ లేకుండా అందరం కూడా పక్కన ఉన్నాం అనుకోండి, సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. అండ్ ఈరోజు ఫుడ్ అయితే జక్కీ అని ఇక్కడ ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉందండి, కేరళ రెస్టారెంట్. అక్కడి నుంచే వచ్చింది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సెపరేట్గా ఉన్నాయన్నమాట. 2 రకాల బిర్యానీలు ఉన్నాయి. అండ్ చికెన్ యాజ్ యూజువల్గానే, అలాగే పరోటా అన్నీ ఉన్నాయన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారండి. అలాగే గేమ్స్లో విన్ అయిన పిల్లలకి మీద గిఫ్ట్స్ కూడా ఇచ్చిందనమాట. ఇప్పుడైతే ఒక సరదా గేమ్ అనమాట. ఏంటి అనంటే ఒక్కొక్కరికి 5 balls ఇస్తున్నారు అండ్ ఎదురుగుండా ఉన్న బాస్కెట్లో వేయాలన్నమాట. సో మ్యాక్సిమం ఎవరు వేస్తారు అని చెప్పేసి, అలాగే ఎక్కువ మంది వేసినట్లయితే వాళ్ళకి మళ్ళీ ఆ బాస్కెట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్తారనమాట. సో అలాగా ఫైనల్గా ఎవరైతే ఎక్కువ బాల్స్ వేయగలుగుతారో వాళ్ళే విన్నర్ అనమాట. ఓవియస్లీ ఫుల్ టైట్గా సాగిందండి ఈ గేమ్ అయితే. చాలా మంది ఉన్నాం కదా, 1 by 1 చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ముందుకు వంగాలి, ఇంకా ముందుకి. కొంచెం రిలాక్సేషన్ లేదు డిస్టర్బ్ చేశారు. నిజామాబాద్ 3, 4
Okay, ready? Start. 1, 2, 3, 4, 5. Go. Ready? అయిపోయింది. 4 ఇంకా 1, అయిపోయింది. 2. ఓకే ఈ గేమ్లో విన్నర్ ఎస్ మనమేనండి. సో నేనే అనమాట, నాకు అక్కడ గిఫ్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు అయితే కపుల్ గేమ్ అండి. సో ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటే ఎక్కువసేపు ఎవరు ఉంటారో వాళ్ళే విన్నారు అనమాట. ఆబ్వియస్లీ అండి ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు ఈ గేమ్. సో ఫస్ట్ మమ్మల్ని పిలవడం జరిగిందనమాట. అందులోని వెంకట్ అయితే కామ్గా ఉండరండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కూడా కళ్ళు చిన్నవి పెద్దవి అలా చేస్తూ ఉన్నారు. సో అది చూడగానే నాకు నవ్వు వచ్చేసింది అనమాట. సో అంతే, డిస్క్వాలిఫై అయిపోయాము. సో నిజంగా అండి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. సో ఇలా ఒక సందడి వాతావరణంలో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో మేము కూడా చిన్న పిల్లలం అయిపోయి చిన్న గేమ్స్ ఆడడం అనేది నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదండి. రియల్గా నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా నేను ఒక పెద్దదాన్ని అయిపోయాను, నాకు ఒక పెద్ద తరహాగా బిహేవ్ చేయాలి, చిన్నపిల్లల్లో ఉండకూడదు అంటూ, అలాగే దానికి తోడు మన లైఫ్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్, ఆ బరువు బాధ్యతలు అవన్నీ నెత్తి మీద వేసుకొని చాలా భారంగా చాలా బరువుగా ఏదో అయిపోయింది, ఇంకా లైఫ్లో ఇంకేం లేదు, ఇంతే, ఇంకా ఫినిష్, ఇంకా పిల్లలు చదివేసుకొని వాళ్ళొక ఇదిగా వచ్చేస్తే ఇంకా మనకేం పని ఉండదు, ఇంకా కృష్ణారామ అనుకుంటూ మూల కూర్చోవడమే అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్నదాన్ని అనమాట. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లైఫ్ చేంజ్ అయిందండి. లైఫ్ని సింపుల్గా లీడ్ చేయడము అండ్ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయడము, అలాగే మనం కలిసే కొత్త వాళ్ళతోటి మనకి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, పర్సనల్ రిలేషన్స్ ఏముండవు కాబట్టి, సో మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియల్ స్టేటసెస్, సో మన ఎక్స్పీరియన్సెస్ ఇవేమి కౌంట్ ఉండదు అనమాట. కాబట్టి అందరం కూడా ఫ్రీగా ఓపెన్ హార్టెడ్గా అందరిని కలుసుకోవడము, సరదాగా స్పెండ్ చేయడము అనేది జరుగుతూ ఉంది. నాకైతే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే ఈ సందర్భంలో ఒమాన్ తెలుగు బృందావనం సభ్యులందరికీ కూడాను నేను ఓపెన్ హార్టెడ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఫర్ గివింగ్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడైతే డబుల్ పార్టీ అనమాట. ఏంటి అని అంటే మా కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి సంతోష్ అలాగే స్వప్న గారు వాళ్ళ బాబు యొక్క బర్త్డే అనమాట. యాక్చువల్లీ ఇది ఎవరికీ తెలియదు. సో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో సుచేతన్ అండి, తను 10th క్లాస్ చదువుతున్నాడు, ఇక్కడే చదువుకుంటున్నాడు. సో సుచేతన్ కూడా కేక్ కట్ చేశాడండి. ఈ విధంగా మాకు డబుల్ పార్టీ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మన తెలుగు నలుగురు చోట కలిసారంటే ఎంత రచ్చరేపుతారో. సో ఈ బర్త్డే పార్టీలో ఆ డ్యాన్సులు, పాటలు, గంతులు అబ్బాబ్బా ఇంకా చాలా ఉన్నాయండి బాబు. అవన్నీ పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చాలా వరకు తీసేసాను అనమాట. లాస్ట్ భోగిపళ్ళ వీడియోలో పేరెంట్ హ్యాండ్కి వెళ్ళినప్పుడు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి మన ఫ్రెండ్స్ అడగడం జరిగిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మేధా బర్త్డేలో మాకు వచ్చిన గిఫ్ట్స్ మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. అండ్ ఒకటి వచ్చేసి మనం అక్కడ గేమ్స్లో గెలుచుకున్న గిఫ్ట్ అయితే, రెండోది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడైతే పెద్దది ఓపెన్ చేస్తున్నానండి. అండ్ దీంట్లో
దీంట్లో వచ్చేసి 6 పీసెస్ ఉన్నటువంటి ఈ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్లో ఉన్నాయండి. సో చాలా బాగున్నాయి కదా, మంచి కలర్స్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి కూడా గ్లాస్ సెట్టే అనమాట. సో ఇవి వచ్చేసి ప్లెయిన్ గ్లాసెస్ అండి. ఇందాక దానికి చక్కగా కలర్స్లో డిజైన్ ఉంది. ఇవి వచ్చేసి ప్లెయిన్గా ఉన్నాయన్నమాట. ఇవి 3 పీస్ సెట్ అనమాట. సో ఎవరైనా బర్త్డేస్ అవి పార్టీస్ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేసుకున్నాను. సో గిఫ్ట్స్ అయితే సూపర్ అండి. అంతేలేండి, ఫ్రీగా వచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది కదా. సో హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.